నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. పరిసమాప్తమైన శ్రీవారి 3 రోజుల అభిషేక జ్యేష్ఠాభిషేక ఉత్సవాలు నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం. శనివారం నుంచి యథాతథంగా ఆర్జిత సేవలు. యోగాతో రోగాలు దూరం. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. యోగా ఆవశ్యకతను చాటి చెప్పిన వక్తలు. అంగరంగ వైభవంగా అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు. వివిధ వాహన సేవల్లో భక్తులను కటాక్షిస్తున్న దేవదేవుడు. ఆహార పదార్థాల్లో జర్రి ఉండడంతో అవాక్కైన వినియోగదారులు. PS4 రెస్టారెంట్ను మూసివేయాలని సిపిఎం నాయకుల డిమాండ్. రెస్టారెంట్ ముందు ధర్నా. ఇక వార్తల్లోని వివరాలు. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 8 గంటలకు స్వామివారు మోహిని అలంకారంలో దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడవీధుల్లో కోలాహలంగా వాహన సేవ సాగింది. అనంతరం ఉదయం 10 గంటలకు స్వామి అమ్మవార్లకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీటితో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ రమేష్, కంకణ భట్టార్ సూర్యకుమారాచార్యులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ పాల్గొన్నారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు విద్యుత్ శాఖ చిత్తూరు అర్బన్ డివిజన్ ఇన్ఛార్జ్ ఈఈ మునిచంద్ర తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వినియోగదారులకు అంతరాయం లేని నాణ్యతతో కూడిన విద్యుత్తును సరఫరా అందించాలని ఇప్పటికే ప్రతి సబ్స్టేషన్ను పరిశీలించి సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందని తెలిపారు. విద్యుత్ వినియోగదారులకు ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే 1932కు కాల్ చేస్తే సమస్యలకు పరిష్కారం చూపడం జరుగుతుందన్నారు. అలాగే వినియోగదారుల సౌకర్యార్థం ప్రతి సబ్స్టేషన్లో కన్స్యూమర్ గ్రీవెన్స్ రిజిస్టర్ను ఉంచడం జరుగుతుందని, వినియోగదారులు తమ సమస్యలను రిజిస్టర్లో నమోదు చేయాలని కోరారు. తద్వారా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు. కావున వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే పెండింగ్లో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను కూడా ఉచిత విద్యుత్ పథకం కింద ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. చిత్తూరు డివిజన్ విద్యుత్ వినియోగదారులకు అందరికీ నా నమస్కారాలు. చిత్తూరు డివిజన్ పరిధిలో దాదాపు 3 సబ్ డివిజన్లు ఉన్నాయి. అందులో విద్యుత్ వినియోగదారులైన కేటగిరీ 1 అయినా కానీ 2 సర్వీసులు, 3 కేటగిరీ 3 సర్వీసులు ప్లస్ అగ్రికల్చర్ సర్వీసులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే నా ముఖ్య ఉద్దేశము. అందులో గాను ఏఈలతో కానీ ఏడీలతో కానీ కోఆర్డినేషన్ చేసుకొని విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని ప్రతి ఒక్క ఏఈని కోరడం జరిగింది. అందులో భాగంగా ప్రతి సబ్స్టేషన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ రెక్టిఫై చేయమని చెప్పడం జరిగింది. ప్లస్ విద్యుత్ సర్వీసులు కూడా మనం అగ్రికల్చర్ సర్వీసులు డివిజన్లో దాదాపు ఇవ్వవలసిన సర్వీసులు 240 మాత్రమే పెండింగ్ ఉన్నాయి. వాటిని కూడా త్వరలో ఉచిత విద్యుత్ పథకం కింద ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా సరే విద్యుత్ వినియోగదారులకు ఏదైనా సమస్యలు ఏర్పడించో 1912కి కాల్ చేయవలసిందిగా కోరడం జరిగింది. వాళ్ళ ప్రతి సమస్యకు పరిష్కారం చేయడం జరుగుతుంది. మన సూపరింటెండెంట్ ఇంజనీర్ వారి ఆధ్వర్యంలో ఈ మధ్య మీటింగ్ జరిగింది. అందులో భాగంగా కన్జ్యూమర్ గ్రీవెన్సెస్ రిజిస్టర్ ఒకటి ప్రతి సబ్స్టేషన్లో పెట్టడం జరిగింది. అందులో కన్జ్యూమర్లకు ఏదైనా సమస్యలు ఏర్పడినప్పుడు ఖచ్చితంగా ఆ రిజిస్టర్లందు నోట్ చేసి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం చేయడం జరుగుతుంది. కాబట్టి వినియోగదారులను ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.
జూన్ 4న నీట్ యూజీ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించగా నీట్ పేపర్ లీకేజీలు, మార్కుల హెచ్చింపు తదితర అక్రమాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఫిర్యాదులు, ఆరోపణలు వెల్లువెత్తాయని, వీటిని వెంటనే రద్దు చేసి నూతనంగా నీట్ పరీక్షలు నిర్వహించాలంటూ శ్రీకాళహస్తి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ బత్తయ్య నాయుడు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బత్తయ్య నాయుడు మాట్లాడుతూ పరీక్షల్లో సాంకేతిక లోపాలు, మాల్ ప్రాక్టీస్ జరిగినట్లు తెలుస్తోందన్నారు. బీహార్, గుజరాత్, హర్యానాల్లో జరిగిన అరెస్టులతో నీట్ పరీక్షల్లో అవినీతి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. దీంతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అక్రమాల తీరును వెల్లడిస్తోందని లేఖలో పేర్కొన్నారు. నీట్ అవకతవకల్లో కేంద్రం మౌనంగా ఉండడాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ నీట్ పరీక్షా ఫలితాలను రద్దు చేసి నీట్ పరీక్షలను మళ్లీ విద్యార్థుల చేత రాయించాలంటూ, విద్యార్థుల భవిష్యత్తులను కాపాడాలంటూ ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నిర్ణయం ప్రకారం ఈరోజు నీట్ 2004లో జరిగినటువంటి అకృత్యాలు, పేపర్ లీకేజ్ అయితేనేమి, ఇవన్నీ కూడా బయటికి రావడం జరిగింది. దీనిని పురస్కరించుకొని ఎందుకు అంటే భారతదేశంలో 24 లక్షల మంది నీట్ రాయటం జరిగింది. దానిలో 1500 మందికి గ్రేస్ మార్కులు అని చెప్పేశారట. అదేవిధంగా దాదాపు 67 మందికి 720 మార్కులకి 720 రావటం వచ్చినాయో. ఎందుకంటే నీట్ అంటే చాలా తప్పుగా ఉంటుంది. దానికి అనేక రకాలుగా వాళ్ళు చేసుకుంటేనే వస్తాయి. సంవత్సరాల కొంది దాదాపు 2-3 సంవత్సరాలు కూడా ప్రయత్నం చేసి చదివి రాత్రినక పగలనక రాసిన వాళ్ళంతా కూడా ఇప్పుడు నిరుత్సాహపడుతున్నారు. దాన్ని మా నాయకులు కూడా, మా అపోజిషన్ లీడర్స్ అందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే లీకేజ్ అంటే నేషనల్ లెవెల్లో మోడీ గారు ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందంటే చాలా విచారకరం. ఎందుకు చెప్తున్నామంటే మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యాపం అనే ఒక ఇది పెట్టారు. అక్కడ లీకేజ్ అయిపోయింది. అది గందరగోళం అయిపోయి దేశం మొత్తం కూడా చాలా అరాచకంగా బీజేపీ ప్రభుత్వం దాన్ని కూడా ఎడ్యుకేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వంలో ఈరోజు నీట్ ఈ విధంగా జరిగింది. నిన్న కాక మొన్న రద్దు చేశారు అన్నట్టు అది కూడా అదేవిధంగా చేసి వేరే పరీక్షలు పెట్టి న్యాయం చేయాలని కూడా మా హైకమాండ్ కోరుతుంది. దాన్ని చేయాలని మేము కోరుతున్నాము. ఎందుకంటే మోడీ గారు వచ్చిన తర్వాత రూలింగ్ వచ్చిన తర్వాత అదానీ గారికి అనేక రకాలుగా సేవలు చేశారు. కార్పొరేట్ సంస్థలకి 16 లక్షల కోట్ల రూపాయలు ధారాదత్తం చేశారు. అదేవిధంగా అనేక కుంభకోణాల్లో ప్రవేశం ఉంది వీళ్ళకి. అయినా కూడా ఆయనకి సమన్వయం లేదు. మాట్లాడడం, ఆయన పార్టీకి మౌనంగా పోతుంటాడు. ఆయన ప్రగల్భాలు చేసుకుంటూ ఉంటాడు, స్పీచ్లు మాట్లాడుతూ ఉంటాడు, ప్రజల సమస్యలను పట్టించుకోడు. ఈరోజు యువత ఎంత బాధపడుతున్నారంటే ఉద్యోగాలు లేకుండా. నేను ఉద్యోగంకి వచ్చానంటే దాదాపు 20 లక్షల కోట్ల మందికి నేను ఇస్తాను జాబ్స్ అన్నాడు. ఒక్కరికి కూడా జాబ్ ఇవ్వలేదు. ఈ విధంగా ఇప్పుడు వచ్చాడు కూటమిలో. ఆయన ఏదో ఊహించాడు. 240 సీట్లకి కస్టడీ అయిపోయింది ఎన్డీఏ. అయినా ఆయనకి చెప్పాలి అంటే ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్షిప్కి రిజైన్ చేసి వేరే వాళ్ళకి ఇస్తుండాలా? ఆయనకి నైతికంగా పతనం అయ్యాడు. నైతిక స్థితి లేదు, పద్ధతి లేదు. అతను చెప్పిందే రాజ్యాంగం అంటాడు. రాజ్యాంగాన్ని కూడా మార్చాలని చూశాడు. కానీ దేవుడు ఓర్చుకోలేదు. అందుకని వాళ్ళకి ముందుకు మెజారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు అందరినీ కలుపుకొని ఆయన ముందుకు పోతున్నాడు. కాబట్టి మేము చెప్పేది ఏమిటంటే ఈ యొక్క నీటిని క్యాన్సల్ చేసి మళ్ళీ పరీక్ష పెట్టాలని కోరుకుంటున్నాము. తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానికి ముందు ఓం నమో వెంకటేశాయ అని ఉచ్చరించి తిరుపతి పట్ల అభిమానాన్ని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పట్ల భక్తిని చాటుకున్నారు ఆరణి శ్రీనివాసులు. ఓం నమో వెంకటేశాయ. ఆరణి శ్రీనివాసులు అనే నేను తిరుపతి శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన ఆరణి శ్రీనివాసులు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని,
సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తిరుపతి జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు 2024ను సజావుగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ఈ మేరకు ఉద్యోగోన్నతిపై ఆయన బదిలీ అయ్యారు. శుక్రవారం ఉదయం తిరుపతి కలెక్టరేట్లో గనుల శాఖకు బదిలీపై వెళ్తున్న ప్రవీణ్ కుమార్కు ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించారు. బదిలీపై వెళ్తున్న కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో ఏ విధమైన విధి విధానాలు అవలంబించామనేది డాక్యుమెంటేషన్ చేయడం రాబోయే ఎన్నికల నిర్వహణకు దిక్సూచిగా ఉపయోగపడుతుందని తెలిపారు. తాను కలెక్టర్గా 3 సార్లు పనిచేసి తిరుపతి జిల్లాలో ఈసీఐ ఆదేశాల నేపథ్యంలో తిరుపతి జిల్లాలో 4వసారి కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి సుమారు 3 నెలల సమయంలో సార్వత్రిక ఎన్నికలు 2024 నిర్వహణ ఒక ఛాలెంజ్గా తీసుకుని ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు సజావుగా చేపట్టడం జరిగిందని తెలిపారు. విపత్తు ఎన్నికలు ఎప్పుడూ పూర్తి అంకితభావంతో పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన పనిచేయాల్సి ఉంటుందని, అందులో ఎలాంటి మినహాయింపు ఉండదని తెలిపారు. ఎన్నికల సక్రమ నిర్వహణలో BLO స్థాయి నుండి ఇతర ఎన్నికల సిబ్బంది, రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారి వరకు అందరూ బాధ్యతగా తమ ఎన్నికల విధులను నిర్వర్తించడం ద్వారా దేశ స్థాయిలోనే సెన్సిటివ్ జిల్లాగా గుర్తించిన తిరుపతి జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఎప్పుడైనా పనిచేయడమే కాదు, పనిచేసిన విజిబిలిటీ కూడా ఉండాలని, నీతి నిజాయితీగా విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు వెన్నుదన్నుగా ఉంటానని స్పష్టం చేశారు. టీం వర్క్ లాగా అందరూ కలిసికట్టుగా కృషి చేయడం జరిగిందని తెలిపారు. కలెక్టరేట్ సిబ్బంది అందరూ చాలా చక్కగా పనిచేశారని అన్నారు. ప్రభుత్వోద్యోగిగా ప్రజలకు తమ సేవలు అంకితభావంతో అందించాలని, దేవుడిచ్చిన సదవకాశమని భావించాలని సూచించారు. తాను జిల్లాలో కలెక్టర్గా విధులు నిర్వర్తించిన సమయంలో సహకరించిన అందరికీ పేరు పేరున, అలాగే రాజకీయ పార్టీల ప్రతినిధులకు, అభ్యర్థులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు తమ కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి మీటింగ్ పెట్టాము. ఏంటంటే ఎలక్షన్ బాగా చేశాము, నేర్చుకోవడానికి ఏమేమి ఉన్నాయో చర్చించి మళ్ళీ ఒక డాక్యుమెంటేషన్ కూడా చేసి పెట్టుకున్నట్లయితే ఏమవుతుంది, వచ్చే ఎలక్షన్లో మళ్ళీ ఆ డాక్యుమెంట్ ఉపయోగపడుతుంది. అట్లా మనం చేసే ఒక పద్ధతి ఉంటుంది. మనం జనరల్గా కలెక్టరేట్లో చేస్తాము. సో ఆ కార్యక్రమం కూడా మొన్న పూర్తి చేశాము. అదే మీటింగ్ అయిపోయింది అనుకున్నా, ఎందుకంటే మీ అందరికీ తెలుసు నేను ఇక్కడ ఎలక్షన్ కోసం రావడం జరిగింది. సో అక్కడ జరిగిన 3 డిస్ట్రిక్ట్స్ ఎప్పుడు కూడా అనుకోలేదు మళ్ళీ జిల్లా రావాలి, ఏదో ఒక కెపాసిటీలో పని చేయాలి, ఎప్పుడు కూడా మైండ్ కూడా రాలేదు, ఎప్పుడు కూడా ఊహించలేదు. తర్వాత ఇష్టం కూడా లేదు, ఎందుకంటే ఆ స్థాయి తర్వాత మళ్ళీ ఈ లెవెల్లో వచ్చి డిస్ట్రిక్ట్ లెవెల్లో డ్రామా రివ్యూ చేయడం, హెల్త్ డిపార్ట్మెంట్లో ఏదో ఒక కార్యక్రమం ఫ్లెక్సీ ప్రోగ్రామ్ రివ్యూ చేయడం అది ఉండదు. బికాస్ పారామీటర్ మారిపోతుంది సీనియారిటీ జనరల్గా. కానీ మనందరికీ తెలుసు ఈసారి ఎలక్షన్ చాలా కాంపిటేటివ్ ఎలక్షన్. అంటే ఎంత కాంపిటీషన్ అయిందంటే ఎలక్షన్ కమిషన్ అంతా ఇంకా ఫోకస్ కూడా పెంచింది మన స్టేట్. సో ఆ సెన్సిటివిటీ ఎక్కువ కూడా ఉంటుంది. నైట్ అంటే కూడా వెంటనే ఆర్డర్ వచ్చింది 5 o'clock, 8 o'clock ఆర్డర్ ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ 8 గంటలకి జాయిన్ కావాలని ఉంది. అందరు డైరెక్షన్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జాయిన్ అవ్వడం జరిగింది. జిల్లాలో ఇప్పుడు కూడా వస్తే ఇప్పుడు కూడా యాసెట్ జాయింట్ కలెక్టర్ ఉంటారు. మనకి కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఇది మన ప్రత్యేకత, మన స్టేట్ దాని కంటిన్యూటీ ఇది స్టేట్. సో ఒకటి కలెక్టర్ ఉన్నా లేకపోయినా ట్రాన్స్ఫర్ అయినా ఇలాంటి సమయంలో జాయింట్ కలెక్టర్ సే దాట్ వాల్యూ. సో పెద్ద స్థాయిలో సమస్యలు రాలేదు. అక్కడ కూడా HOD స్థాయిలో చేశారు. టైంలో SCR ఇక్కడ మున్సిపల్ కమిషనర్ తిరుపతి, ఆల్ మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్స్ అందరూ చేశారు. డ్రామా స్థాయిలో టార్గెట్ అన్ని కూడా చేసుకుంటూ ముందుకు వచ్చాము. సో అక్కడ ఎలాంటి సమస్యలు రాలేదు కాబట్టి పూర్తిగా స్థాయిలో ఎలక్షన్ సంబంధించి కార్యక్రమాల పైన ఫోకస్ పెట్టడం లాస్ చెప్తుంది. తర్వాత కొన్ని మన జిల్లా లెవెల్లో కొన్ని ప్రాక్టీసెస్ ఉన్నాయి, కొన్ని CEO ఆఫీస్ నుంచి వచ్చిన ఆదేశాలు ఉంటాయి. అది కూడా ఏ స్థాయిలో ఆ స్థాయిలో లీడర్షిప్తో పనిచేసినట్లయితే, బాధ్యతతో పనిచేసినట్లయితే మన ఎలక్షన్ ప్రశాంతంగా జరుగుతుంది. ఇంకొక మాట చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను, మీరు ఎవరు సరిగా పని చేయకపోయినా ఎలక్షన్ జరిగిపోతుంది. ఇక్కడ ఆగేది లేదు, ఇక్కడ కూడా ఏం ఆగదు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లా కలెక్టర్గా పనిచేస్తూ రాష్ట్ర అధికారిగా కమిషనర్ అండ్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ మరియు FAC MD
ఏపీ ఎండీసీకి బదిలీగా వెళ్తున్న ప్రవీణ్ కుమార్ ఎంతో అనుభవజ్ఞులు, సౌమ్యులు, అనుసరణీయులని, జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను ఎంతో సమర్థవంతంగా నిర్వహించారని జేసీ ధ్యానచంద్ర కొనియాడుతూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. సెక్రటరీ స్థాయి అధికారి, అనుభవజ్ఞులు అయిన ప్రవీణ్ కుమార్ కలెక్టర్గా మన జిల్లాకు ఈసీఐ ఆదేశాల మేరకు రావడం, వారికి తిరుమల శ్రీవారి చెంత పనిచేసే అదృష్టం కలిగిందనుకుంటే మన జిల్లాకు, మన అధికారులకు అందరికీ ఎన్నికల నిర్వహణలో కలెక్టర్ ఎంతో మార్గదర్శకంగా ఉంటూ సమర్థవంతంగా నిర్వహించడం జరిగిందని, వారి వద్ద పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. నార్మల్ ఆఫీసర్ లాగా ఇంకా ఉంటే బాగుండేది సార్ అని చెప్పలేదు. ఎందుకంటే సార్ ఓన్లీ ఒక టాస్క్ కోసమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ పంపించారు కాబట్టి రావడం జరిగింది. డిఆర్ఓ మాట్లాడుతూ బదిలీపై వెళ్తున్న కలెక్టర్ నుండి పలు అంశాలు నేర్చుకోవాల్సి ఉన్నాయని, వారు సమర్థవంతమైన అధికారి అని కొనియాడారు. కీలకమైన టైంలో పనిచేసి మా అందరికి కూడా సరైన సహకారాల నుంచి, మా గైడెన్స్ నుంచి సక్సెస్ఫుల్గా ఆయన వెళ్తున్నట్టు ఈరోజు మనం ఇక్కడ ఆత్మీయ ఏర్పాటు చేస్తున్నాం. ఈ సందర్భంగా పలువురు కలెక్టరేట్ ఉద్యోగులు, జిల్లా అధికారులు, డివిజన్, మండల స్థాయి అధికారులు, సిబ్బంది మాట్లాడుతూ బదిలీపై వెళుతున్న కలెక్టర్ ప్రవీణ్ కుమార్కు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు, శ్రీ పద్మావతి అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని, మరిన్ని మంచి పదవులు పొందాలని, ఆయురారోగ్యాలతో వారి కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం అర్చకులు కలెక్టర్కు ఆశీర్వచనం పలుకగా అధికారులు, సిబ్బంది అందరూ కలెక్టర్ను సత్కరించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఎంతో సుదీర్ఘకాలం సార్ దగ్గర పనిచేసినటువంటి అనుభూతిని మిగిల్చుకోగలిగాము. ఇంకా కొంతకాలం పనిచేస్తుంటే ఇంకా ఎంతో మంచి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ కూడా మనం నేర్చుకునే అవకాశం ఉండేది. ఎందుకంటే ప్రతి ఆఫీసర్ ఇంతకుముందు చెప్పినట్లు ఏ విధంగా ప్రవర్తించాలి, కింది స్టాఫ్ దగ్గర ఎలా మనం పని చేయించుకోవాలి, అదేవిధంగా ఉన్నత స్థాయిలో కూడా అందరికీ ఎంతో ఆదర్శనీయంగా ఇష్టపడే విధంగా ఎలా పనిచేయాలనేది మనం సార్లు చూసి నేర్చుకోవాల్సినటువంటి విషయము. అందరం పనిచేస్తుంటాం కానీ అంత సహనంతో, ఓపికగా, మృదువుగా చెప్పదలుచుకున్న విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తూ మనందరినీ ఏకతాటి మీద కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ కూడా ఒకే ఏకతాటిపై పని చేయించగలిగిన ఘనత మన సార్కే జరిగింది. ఎటువంటి సమయంలో కూడా చిన్న చిరాకుగా లేకుండా కేసులో ఉన్నది కనపడదు సార్. ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్ డే మొత్తం ఇక్కడ టీవీలు పెట్టి ఇంతమంది స్టాఫ్ పెట్టి సార్ కూడా ఇక్కడే కూర్చున్నాం. మనం మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో నైట్ కంప్లీట్ అయిందో కూడా సార్ కూడా ఇక్కడే స్టేజ్ మీద కూర్చొని ప్రతిదీ కూడా అర్థం చేస్తూ, ఎందుకంటే జిల్లా మొత్తం ఏ విధంగా జరుగుతుంది, మీరు చెప్పేది కాదు నేను కూడా చూస్తే బాగుంటుంది, ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ చూస్తే స్వయంగా ఇక్కడ కూర్చొని ఎండ్ ఆఫ్ ది పోల్ కూడా సార్ ఇక్కడే ఉంటాం. ప్రతిష్టాత్మకమైన ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో PS4 స్వీట్స్ అండ్ స్నాక్స్ పేరుతో రెస్టారెంట్ను నిర్వహిస్తూ వినియోగదారులకు ఆహార పదార్థాల్లో స్నేక్స్ను సరఫరా చేస్తూ ప్రశ్నించిన వినియోగదారులపై దౌర్జన్యం చేస్తున్నారని, ఇటువంటి చౌకబారు చర్యలకు పాల్పడుతున్న PS4 హోటల్స్ను తిరుపతిలో మూసివేయాలని కోరుతూ లీలామహల్ సర్కిల్ సమీపంలో ఉన్న PS4 హోటల్ ముందు CPM ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ PS4 హోటల్ యాజమాన్యం నిన్నటి రోజున జరిగిన సంఘటనకు సంబంధించి అధికారులు హోటల్ను మూసివేసి యాజమాన్యం అధికారులు అతికించిన లేఖను హోటల్ మెయింటెనెన్స్ పనుల కారణంగా మూసివేసినట్లు బోర్డు పెట్టడం హోటల్ యాజమాన్యం దాటవేతకు నిదర్శనమని పేర్కొన్నారు. కుళ్ళిన ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టి వాటిని ఆహార వంట పదార్థాలలో వాడుతూ నాణ్యమైన భోజనం అంటూ హోటల్కు వచ్చే కస్టమర్లకు, భక్తులకు పెడుతూ ఆరోగ్యాలను సర్వనాశనం చేస్తున్నారని అన్నారు. ఇదే హోటల్లో తినే ప్లేటులో జెర్రీ ఉందని, ఈ విషయంపై హోటల్ సిబ్బందిని అడిగితే కస్టమర్లపై దాడులకు దిగారని అన్నారు. PS4 హోటల్ యాజమాన్యం ఏ పార్టీ అధికారంలో ఉంటే వారితో సఖ్యతగా మెలుగుతూ వారి సహకారంతో తప్పులను బయటకు రానివ్వకుండా దౌర్జన్యాలకు దిగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. PS4 హోటల్ను మూసివేయకపోతే ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని, ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ను, మున్సిపల్ కమిషనర్ను కలిసి చర్యలు తీసుకోవాలని కోరుతామని తెలిపారు. తిరుపతి పట్టణంలోని అన్ని హోటళ్లు మరియు రెస్టారెంట్లను ఫుడ్ సేఫ్టీ, హెల్త్ అధికారులు తక్షణమే తనిఖీలు చేసి వినియోగదారుల ఆరోగ్యాలను కాపాడాలని డిమాండ్ చేశారు. అనేక హోటళ్లు మరియు రెస్టారెంట్లలో కుళ్ళిన కూరగాయలు, మిగిలిపోయిన ఆహార పదార్థాలను వినియోగదారులకు వడ్డిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో CPM నగర కార్యదర్శి T సుబ్రహ్మణ్యం, నాయకులు G బాలసుబ్రహ్మణ్యం, సాయిలక్ష్మి, జయచంద్ర, మాధవ్, R లక్ష్మి, వేణు, బుజ్జి, P హేమలత, నరేంద్ర, రాధాకృష్ణ, ND శ్రీను, P మునిరాజా, తంజావూరు మురళి, వాసు, రాజు, రవి, అక్బర్ తదితరులు పాల్గొన్నారు. కుళ్ళిపోయిన కూరగాయలు, కుళ్ళిపోయిన పండ్లు, బూజు పట్టిపోయిన అనేక నెలలుగా నిలువ ఉంచినట్టు వీళ్ళు పెడుతున్నారంటే ఎంత దుర్మార్గంగా ప్రజల యొక్క ఆరోగ్యాలతో వీళ్ళు చెలగాటమాడుతున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా.
మొత్తం కూడా వీళ్ళ యొక్క ప్రభావం, రాజకీయ ప్రభావంతో ఈరోజు అనేక మందిని ప్రభావితం చేసి లంచాలు ఇచ్చి యాత్రికుల డబ్బులను దోచుకునేదానికి వీళ్ళకి ఎవరు హక్కిచ్చారని చెప్పి నేను అడుగుతున్నా. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఈరోజు ప్రజల యొక్క సమస్యల్ని పట్టించుకుంటానని చెప్తున్న ఈ ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు రేపు మొత్తం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారాలు జరుగుతున్నాయి. ఈరోజు ఇక్కడున్న నాయకులు చాలామందికి తెలుసు. ఈరోజు తిరుమల యొక్క భక్తులకి తిరుపతికి వస్తే వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తాయని పోకుండా క్యాన్సర్ వ్యాధులు, భయంకరమైన లివర్ వ్యాధులు, భయంకరమైన జబ్బులకి కారణమవుతుంది ఇటువంటి PS4 హోటల్స్. కాబట్టి ఈ హోటల్స్ని పూర్తిగా పర్మనెంట్గా సీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఫుడ్ ఇన్స్పెక్టరు హెల్త్ ఆఫీసర్ని నిన్న తనిఖీ చేశారు. ఈ తనిఖీ చేయడం వల్ల ఈరోజు PS4 హోటలు తిరుపతి పేరుని చెడగొట్టిందని చెప్పి మేము అనుకుంటున్నాం. తిరుపతికి వస్తే మంచి ఆహారం, మంచి హోటళ్ళు ఉంటాయని చెప్పేటువంటి దేవుడి దగ్గర జరులు, పావులు, పులుగులు, కులినటువంటివన్నీ కూడా ఆహారంగా ఈరోజు ఫ్రై చేసి పెడతా ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు. మేము అడుగుతున్నాం ఫుడ్ ఇన్స్పెక్టర్ని, మీకు నిజంగా ఇన్ని రోజులు ఎక్కడ పోయినారు ఫుడ్ ఇన్స్పెక్టర్లు? ఎవరో ఒక కస్టమరు జరి వచ్చింది ఫిర్యాదు చేసే తప్ప మీరు మేలుకోరా? తిరుపతి నగరంలో చాలా హోటల్స్ ఉన్నాయి. అటువంటి హోటల్స్లో ఒక రోజున మీరు తనిఖీలు నిర్వహించి నాణ్యమైనటువంటి కల్తీ లేని ఆహారం అందిస్తున్నారు అనేటువంటి ఎందుకు చర్యలు తీసుకోలేరని చెప్పి మేము ఫుడ్ ఇన్స్పెక్టర్ని అడుగుతున్నాం. ఈరోజు తిరుపతి పట్టణంలో ఇట్లాంటి పెద్ద పెద్ద హోటల్స్లో అన్నీ కూడా నిలువలో ఉంచుకొని ఈరోజు వినియోగదారులకు పెడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అన్ని హోటల్కి సంబంధించిన దానిపైన పర్యవేక్షణ చేసి పూర్తి స్థాయిలో ఈరోజు ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడానికి కావాల్సినటువంటిది ఫుడ్ ఇన్స్పెక్టర్ చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు అధికారులపైన ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పంగులూరు సీతమ్మ ట్రస్టుకు సంబంధించిన భూములు వినియోగించాలనే ఉద్దేశంతో ఆనాడు పంగులూరు సీతమ్మ భూములను ధారాదత్తం చేసిందని, అయితే కొందరు ఆర్యవైశ్య సోదరులు ఆ భూములను అక్రమంగా, అనధికారికంగా ఇతరులకు రిజిస్ట్రేషన్ చేస్తూ డబ్బులు దండుకుంటున్నారని, దీనిపై రిజిస్ట్రార్ కార్యాలయంలో చర్యలు తీసుకోమని సంబంధిత అధికారులకు విన్నవించడం జరిగిందని మిట్టా లోకేష్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందులో భాగంగానే జూన్ 11వ తారీఖున సుమారు 10 లీజు దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేస్తున్నారని తెలిసి డిస్ట్రిక్ట్ రిజిస్టర్ను కలిసి వాస్తవాలు విన్నవించడం జరిగిందని, రిజిస్ట్రేషన్ చేయకూడదని, క్యాన్సిల్ చేయమని తెలపడం జరిగిందన్నారు. అనుమతులు లేకుండా చేస్తున్న ప్రస్తుత నిర్మాణాలు త్వరలో అధికారులు నిలిపివేస్తారని తెలియజేశారు. ఒకవేళ ఎవరైనా అనధికారికంగా నిర్మాణాలు చేపడితే వాటిని తిరిగి తొలగించడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. అప్పుడు ధర్మకర్త నాగరాజు శెట్టి 26 ఎకరాలు అమ్ముటకు ప్రయత్నించినారు. దాన్ని హైకోర్టు తిరుపతి పట్నం ఆర్యవైశ్య సమాజం అనే సంస్థ హైకోర్టుకు పోయి 26 ఎకరాలు అమ్ముటకు వీల్లేదని హైకోర్టు ఆర్డర్ ఇచ్చినది. లీజ్ ఇచ్చేదానికి కానీ అది బ్యాన్లో ఉంది. 26 ఎకరాలు బ్యాన్లో ఉంది. ఎటువంటి పరిస్థితిలో కానీ మార్టిగేజ్ కానీ లీజ్ కానీ ఎనీ డీడ్ కానీ ఇచ్చేదానికి లేదని ఎండోమెంట్ ఆఫీసరు లెటరు టు సబ్ రిజిస్టారు టు రిజిస్టార్ పంపించినారు. P నెంబర్ ఇచ్చి దాన్ని రిజిస్టర్ చేయాలనుకున్నారు. దాన్ని అంతలోపలే ఈ లెటర్ పోయేగారికి P నెంబర్ ఇచ్చినారు. మొన్న దాన్ని క్యాన్సిల్ చేసినారు. ఈయన సత్యనారాయణ అని ఆయన ఒక మాల్ కన్స్ట్రక్షన్ చేయాలని ఆయన సెక్రటరీ, ట్రెజరర్ వాళ్ళ ముగ్గురు కూతురు పేరుతో ఒక మాల్ అని చెప్పి 100 మంది దగ్గర 8 లక్షల నుంచి 10 లక్షల వరకు డబ్బు తీసుకొని వాళ్ళని చీటింగ్ చేస్తున్నారు. అక్కడ మాల్ కట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే అక్కడ ఆమె రాసింది ఏమంటే సత్రాలు మరియు అన్నదానం మాత్రమే చేయాలని చెప్పింది. అది కూడా ఆమె పేరుతోనే ఉన్నారని చెప్పింది. వీళ్ళు దాన్ని మాలని చెప్పి వీరు కూతురు పేరుతో షిఫ్ట్ చేసి అన్న దగ్గర డబ్బు తీసుకొని అది కూడా త్వరలో క్యాన్సిల్ అయిపోతుంది. దానికి మున్సిపాలిటీ పర్మిషన్ కానీ ఎటువంటి ఇది లేదు, ఏది ప్లాన్ అప్రూవల్ కానీ లేదు. 1.5 ఎకరాలు ఇది మాల్ అని చెప్పి ప్రతి ఒక్క దగ్గర 100 మంది దగ్గర 7.5 లక్షల నుంచి 15 లక్షల వరకు డబ్బు తీసుకున్నారు. అట్నే 100 అంకణాల లెక్క ఒక 10 మంది దగ్గర రిజిస్ట్రేషన్ పెడితే దాన్ని రిజిస్ట్రార్ కమిషనర్ గారు రిజిస్ట్రార్కి లెటర్ పంపిస్తే ఇమ్మీడియట్గా రిజిస్ట్రార్ సబ్ రిజిస్ట్రార్కి పంపించి దాన్ని 3 రోజుల కిందట క్యాన్సిల్ చేసినారు. దాన్ని ఈ పేదవాళ్ళు పేద వయసులో మోసపోయి మీ డబ్బులు మీరు ఇమ్మీడియట్గా తీసుకుంటే మీ డబ్బులు మీకు వస్తున్నాయి, లేకుంటే మీ డబ్బులు హైకోర్టు, ఈ కోర్టు, మినిస్టరు, జడ్జి అని చెప్పి మొత్తం డబ్బులు వాడుకొనేసి మీకు రూపాయి కూడా ఇవ్వరు. ఎంత త్వరగా మీ డబ్బు మీరు తీసుకుంటే మీరు అంత మంచిది.
2024 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అత్యధిక మెజారిటీతో గెలుపొంది శుక్రవారం శనివారం విజయవాడలో గెలుపొందిన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా అందరికీ అభినందనలు తెలియజేస్తున్నామని టీడీపీ బీసీసీఎల్ స్టేట్ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన చంద్రగిరి ఎమ్మెల్యే వెంకటమణి ప్రసాద్, నాని మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్, పల్లా శ్రీనివాసరావు యాదవ్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కొల్లు రవీంద్ర, మంత్రివర్యులు పార్థసారథి యాదవ్, మంత్రివర్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్లకు ఆయన అభినందనలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యాదవ సామాజిక వర్గానికి మరిన్ని అభివృద్ధి పనులు చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రభుత్వం ముందుకు సాగాలని ఆయన కోరుకున్నారు. అలాగే ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పూనుకోకూడదని ఆయన సలహా ఇచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో సురేష్ యాదవ్ పాల్గొన్నారు. బీసీలకు పెద్దపేట వేశారు. అదేవిధంగా ఇప్పుడు 4సారి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో మాకు యాదవులకు ఉన్నత పదవులు పల్లం శ్రీనివాస్ యాదవ్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఇవ్వటం చాలా గర్వకారణం, చాలా గొప్ప. ఆయనకు పదాలకు మేము రుణపడి ఉంటామని చెప్తూ బీసీలకు కూడా చాలామందికి మంత్రి పదవులు ఎమ్మెల్యేగా మాకు టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నందుకు తెలుగుదేశం పార్టీకు ఉమ్మడి కూటమికి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కూడా మా యాదవ బీసీల తరఫున నేను ప్రత్యేక ధన్యవాదం కూడా తెలియపరుచుకుంటున్నాను. ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆశిస్తూ మనం కూడా ప్రజలు సమయం పాటించాలని, ఆ సమయం పాటించి మనం ఎంత ఓపికగా ఉంటాం అంత ఓపికగా మన ఎమ్మెల్యేలు మనకు చెప్పిన మాట వాగ్దానం నెరవేరుస్తారు. అదేవిధంగా ప్రతిపక్షాల జోలికి మనకు అవసరం లేదు. మనం చేయాల్సిన పనులు మన ఎమ్మెల్యేలతో చేరి మన అభివృద్ధి పనులు మనకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మన ప్రజలకు మనం దగ్గరుండి పనులు చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటుండగా అదేవిధంగా చంద్రగిరి ఎమ్మెల్యే మన పులివర్తి నాయన గారికి ఇంకా ఆ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇంకా ఉన్నత పదవులు రావాల్సి ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు 5 కోట్ల ఆంధ్ర ప్రజలకు మంచి పరిపాలన అందిస్తారని ఆశిస్తూ ఈరోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నామని తిరుపతికి చెందిన రాష్ట్ర మహిళా నాయకురాలు విజయలక్ష్మి తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో విజయలక్ష్మి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన అధికారులు, ప్రజాప్రతినిధులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, శిక్షలు అనుభవించడానికి వారు కూడా సిద్ధంగా ఉండాలని ఆమె తెలిపారు. చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న నాయకుడిని, ఆయన పరిపాలనలో ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారని కొనియాడారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకురాలు గీత, వాణి, కుమారమ్మ, వసంతాలు పాల్గొన్నారు. ఫలితమే ఈరోజు వైసీపీ ఈ రోజున 11 సీట్లతోటి పక్కకి వెళ్ళిన కారణం. ఈ రకంగా చేసి చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాలని 5 కోట్ల ఆంధ్రులు ఏ విధంగా అనుకుంటున్నారో, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని చంద్రబాబు నాయుడు గారు మనం చెప్పడం కూడా జరిగింది. ఏపీ కాబట్టి ఈ రోజున దానికి ఏపీ అనే దానికి కూడా అర్థం కూడా చెప్పడం జరిగింది. ఆ రకంగానే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు. 5 కోట్ల ఆంధ్రులకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా పరిపాలన చేస్తారు. అంతేకాకుండా ఈ యొక్క ఇంతకుముందు ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి, అక్రమాలు, ఇసుక దోపిడీలు, మైనింగ్ దోపిడీలు ఇవన్నీ కూడా బయటికి తీస్తారు. దానికి బాధ్యులైన అధికారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, వాళ్ళందరినీ కూడా ఏ రకంగా చట్టం ప్రకారంగా ఏ రకంగా శిక్షించాలో వాళ్ళకి ఆ శిక్షలు కూడా వాళ్ళు అనుభవించేదానికి రెడీగా ఉండాలి. అంతేకాకుండా మహిళా సంక్షేమం ముఖ్యంగా ప్రధానంగా ఇవ్వబడుతుంది. అందుకని ఒక హోమ్ మినిస్టర్ను కూడా మహిళకే ఇవ్వటం జరిగింది మా ప్రభుత్వంలో. ఈ రకంగా మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. నిన్న అమరావతి భూమి పూజకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పునఃప్రారంభం చేసుకుంటాము అని తెలపటం చాలా సంతోషం. ఈ అమరావతిలో భూమి పూజలో నవధాన్యాలు వేసిన దాన్ని అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈరోజు ఖచ్చితంగా అందరూ ముందు చంద్రబాబు నాయుడు అందరికీ మంచి చేస్తాడని ఒక నమ్మకము అందరూ పెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు అంటేనే ఒక విజన్. అతను అందరికీ మంచి చేస్తారని అనుకుంటాను. ఎన్ని వేల కోట్ల అప్పు ఉందో తెలియదు ఈ వైసీపీ ప్రభుత్వంలో. కానీ ఆయన కంపెనీలు తాగలుతాడు, కంపెనీలు తెచ్చి నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించి జీవన ఆర్థిక స్థితిగతులన్నీ మెరుగుపరచగలిగిన ఏకైక వ్యక్తి అమరావతి సృష్టికర్త. నిన్ననే వెళ్ళి అమరావతిని అంతా కూడా పరీక్షించి చూడారు. 80% అయిన పనులు కూడా ఎక్కడెక్కడ పడిపోయినాయి. అవన్నీ కూడా త్వరగా
కంప్లీట్ చేయాలనేసి కూడా ఆయన ఆశయం. అదేవిధంగా మండే రోజు పోలవరం వెళ్ళాడు, అది కూడా కంప్లీట్ చేసి ప్రతిది కూడా ఆంధ్రప్రదేశ్కి ఏ ఒక్కటి అనుకూలంగా ఉందో ప్రతి ఒక్కటి చేసి ఈ ఆంధ్రప్రదేశ్ని ఒక విజన్గా మార్చగలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకంలో భాగంగా రెండవ రోజు గురువారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ముత్యపు కవచం ధరించి 4 మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను మురిపించారు. అంతకుముందు ఉదయం 6:30 శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ నాచారాలతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఉదయం 8 గంటలకు ఆలయ అర్చకులు మరియు వేద పారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. అనంతరం ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామివారికి దేవేర్లకు అభిధేయక అభిషేకాన్ని కనుల పండుగగా చేపట్టారు. సాయంత్రం శ్రీ మలయప్ప స్వామివారికి ముత్యపు కవచ సమర్పణ వేడుకగా జరిగింది. అనంతరం సహస్ర దీపాలంకార సేవలో స్వామి ముత్యపు కవచంలో భక్తులను అనుగ్రహించారు. కాగా సంవత్సరంలో ఒకమారు మాత్రమే ముత్యపు కవచాన్ని ధరించిన స్వామివారి ముగ్ధ మనోహర రూపాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. గురువారం సాయంత్రం అర్చకుల వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, అగ్ని ప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహాసంకల్పం, మంగళ సూత్రధారణ ఘట్టాలతో శాస్త్రోక్తంగా స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. చివరగా నక్షత్ర హారతి, మంగళహారతి కార్యక్రమంతో కళ్యాణం ముగిసింది. శ్రీవారు అమ్మవార్ల కళ్యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా తిలకించిన భక్తులు భక్తి పారవస్యంతో పులకించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఏలూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలలో గురువారం అమ్మవారు తెప్పపై విహరించి భక్తులకు అభయం ఇచ్చారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి సహస్రనామార్చన నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు పద్మ పుష్కరణి వద్ద గల నిరాడ మండపంలో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6:30 తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఇందులో అమ్మవారు 5 చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం సిరుల తల్లి గజవాహనంపై ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. తెప్పోత్సవాలలో ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, సూపరింటెండెంట్ మధు, ఆలయ అర్చకులు బాబుస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు సుభాష్, గణేష్ విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో గురువారం రాత్రి 7 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చారు. సర్వభూపాల అంటే రాజులకు రాజు అనే అర్థం. ఈ ప్రపంచాన్ని మొత్తం పాలించే రాజు తానేనని భక్తలోకానికి చాటి చెబుతూ స్వామివారు ఈ వాహనాన్ని అధిష్ఠించారు. వాహన సేవలో ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ శ్రీవాణి, కంకణ భట్టార్, సూర్యకుమార్ ఆచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. భారతీయ జనతా పార్టీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి తరపున సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్ న్యూస్ బృందం శుభాకాంక్షలు తెలియజేసింది. గురువారం భారతీయ జనతా పార్టీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ పూర్వపు పాలక మండలి చైర్మన్, చదలవాడ విద్యా సంస్థల అధినేత, సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి తరపున న్యూస్ బ్యూరో చీఫ్ రాజీవ్ శర్మ నవీన్ కుమార్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి శాలువతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నిరంతరం ప్రజల పక్షాన పోరాడే నవీన్ కుమార్ రెడ్డి ఉన్నత పదవులు అధిరోహించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. యోగాను మన దైనందిన జీవితంలో కొంత సమయం కేటాయించి అలవర్చుకోవడం ద్వారా శారీరక, మానసిక ఒత్తిడిని జయించి దృఢంగా, ఆరోగ్యంగా ఉంటారని జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఉద్యోగులు, జిల్లా వివిధ స్థాయి అధికారులు, విద్యార్థులు, యోగా అభ్యాసకులు తదితరులు హాజరవగా ప్రాతకాల యోగ ప్రార్థనతో యోగా కార్యక్రమం మొదలుపెట్టి సూర్య నమస్కారాలు, యోగా, ధ్యానం నిర్వహించిన అనంతరం యోగాలో జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో పాల్గొన్న బాలబాలికలు, యోగాభ్యాసాల బాలలు యోగా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఈ సంవత్సరం యోగా ఫర్ సెల్ఫ్ అండ్ ఫర్ సొసైటీ అనే థీమ్తో జిల్లా కలెక్టర్ మరియు జేసీ సూచనల మేరకు కలెక్టరేట్ ఉద్యోగులు, జిల్లా వివిధ స్థాయి అధికారులు, సెట్విన్, ఆయుష్, వైద్య ఆరోగ్య శాఖ,
స్పోర్ట్స్ తదితర శాఖలు సంయుక్తంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. మన పూర్వీకులు సుమారు 5,000 సంవత్సరాలకు ముందే సనాతన ధర్మకాలం నుండి ఈ యోగా అనే అద్భుతమైన సాధనను మనకు అందించారని, ప్రతి ఒక్కరూ యోగా సాధన మన దైనందిన జీవితంలో అలవర్చుకోవడం ద్వారా శారీరక మానసిక ఒత్తిడిని జయించి దృఢంగా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. దైనందిన జీవితంలో ఉద్యోగులు, విద్యార్థులు, ఇతరులందరూ తమ శారీరక మానసిక దృఢత్వం కోసం యోగా కోసం ప్రతిరోజు కొంత సమయం కేటాయించి ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. చిన్నారులు చేసిన యోగాసనాలలో లిఖిత, దివ్యానంద్ చేసిన విన్యాసాలు, గ్రూప్ విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో యోగా ట్రైనర్ శ్రీనివాసులు, ఎస్డిసి మురళి, డిఎంహెచ్ఓ శ్రీహరి, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య, సిపిఓ ప్రేమచంద్రారెడ్డి, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అధికారి సయ్యద్, డిఈఓ శేఖర్, జిల్లా ఎక్సైజ్ అధికారి జానకిరాములు, కలెక్టరేట్ సిబ్బంది, విద్యార్థులు, యోగా అభ్యాసకులు తదితరులు పాల్గొన్నారు. 10th ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ మనం కలెక్టరేట్ ఆవరణలో జరుపుకుంటున్నాం. సో కలెక్టరేట్ స్టాఫ్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు మన యోగా ఈరోజు ప్రోటోకాల్ ప్రకారం ఇక్కడ ప్రాక్టీస్ చేయడం జరిగింది. సో ఎవ్రీడే మనం వర్క్ టెన్షన్లో ఉంటాం కాబట్టి 1 అవర్ యోగా చేసుకోవడం వల్ల మైండ్ అండ్ సోల్ అండ్ ఫిజికల్గా ఉన్న స్ట్రెస్ అన్నీ కూడా పోయి వర్క్లో కూడా ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో ఇప్పుడు 5,000 సంవత్సరాల క్రితం కనుక్కోబడిన ఈ యోగా ఇప్పటికి కూడా మన అందరికి కూడా మంచి ఆరోగ్యాన్ని, మానసిక దృఢత్వాన్ని ఇస్తూ ఉంది. దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల ఈరోజు చాలామంది కూడా చాలా రకాలైన ఎలిమెంట్స్ కూడా వాళ్ళు ఇది చేయడం జరిగింది. చాలా వరకు తమ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుచుకుంటున్నారు. సో దీన్ని మరింత ప్రాచుర్యం చెందించి యూత్లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ప్రభుత్వం దీన్ని ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా ప్రారంభించి గత 10 ఏళ్ల నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్ల ప్రజల యొక్క ఆరోగ్యము, అదేవిధంగా మానసిక స్థితి కూడా మెరుగుపడి వాళ్ళ యొక్క వర్క్లో కూడా ఫోకస్డ్గా పనిచేస్తున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. దీన్ని మన జిల్లా కలెక్టర్ గారి అనుమతితో, జాయింట్ కలెక్టర్ గారి అనుమతితో ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన యోగా గురువులు నిర్వర్తించారు. థ్యాంక్ యూ. హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత ఆదేశాల మేరకు మద్యం బాబులపై ఉక్కుపాదం మోపమని పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో ఈ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు శ్రీకాళహస్తిలోని మద్యం బాబులు ఎక్కువగా మద్యం సేవించే బహిరంగ ప్రదేశాలను గుర్తించి డీఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన పరిశీలించారు. అక్కడ తాగి పడేసి ఉన్న మద్యం బాటలను పురపాలక సంఘం సిబ్బందితో శుభ్రపరిచి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ నంబర్లతో కూడిన హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు శ్రీకాళహస్తిలో మద్యం బాబులు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న బహిరంగ ప్రదేశాలను 12 ప్రాంతాలను గుర్తించి అక్కడ పురపాలక సంఘ సిబ్బందితో అక్కడ పడి ఉన్న మద్యం బాటలను శుభ్రపరిచి ఆ పరిసర ప్రాంతాలను శుభ్రపరిచి మరోమారు ఇక్కడ మద్యం తాగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఇకపై పోలీసులు మఫ్తీలో గస్తీ నిర్వహిస్తూ మద్యం తాగే మద్యం బాబులను పట్టుకునే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని తెలియజేశారు. శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు నేడు శ్రీకాళహస్తిలో మద్యం బాబులు బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగే ప్రాంతాలను గుర్తించి వాటిని తమ సిబ్బందితో మద్యం బాటలను ఎత్తివేసి ఆ ప్రాంతాలను శుభ్రపరిచి ఆ పరిసర ప్రాంతాలలో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసి అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ సార్ గారి ఆదేశాల మేరకు కాళహస్తిలోని ఈ బయట మద్యం సేవించి ప్రదేశాలను పొల్యూటెడ్ చేసే ఆ ప్రదేశాలన్నీ గుర్తించి ఇక్కడ మన స్థానిక మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు సార్ గారి వారి సహకారంతో వారి సిబ్బందితో మన 1 టౌన్ సిఐ వారి సిబ్బందితోనూ ఇక్కడికి వచ్చి ఇక్కడ అంటే మనము వీళ్ళు తాగి ఆ బాటిల్స్ గ్లాసెస్ పడేసి అపరిశుభ్రం చేసిన దాన్ని శుభ్రపరిచి ఇక్కడ ఇది 10 మందికి ఈ ప్లేస్ ఉపయోగపడేటట్టు చేయాలనే సంకల్పంతో ఇదొక్కటే కాదు, ఈ విధంగా మేము కాళహస్తి పట్టణంలో మొత్తము మా సబ్ డివిజన్ లో 29 ప్లేసెస్ ఐడెంటిఫై చేశాము. రోజుకొకటి మున్సిపల్ పరిధిలో మున్సిపల్ సిబ్బందితోనూ, పంచాయతీ పరిధిలో పంచాయతీ సిబ్బంది సహకారంతోనూ ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఆదేశాల ప్రకారము చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి
మీకు పత్రికాముఖంగా ప్రజలకు తెలియజేయడం ఏమంటే, ఏదైనా సరే ఎవరైనా ఓపెన్ బహిరంగ మద్యపానం నిషేధించడం అయింది. అలా సేవించినట్లయితే కనుక పోలీసులు కఠిన చర్యలు తీసుకోబడును. కాబట్టి ఇప్పటి నుంచైనా కూడా మానుకొని వాళ్ళు బయట మద్యం సేవించరాదు. అలా సేవించినచో మా కాళహస్తి 1 టౌన్ సిఐ నంబర్ కానీ 2 టౌన్ రూరల్ మా నంబర్ కానీ తెలియజేస్తే మేము వారిపైన యాక్షన్ తీసుకుంటాం. ఈరోజు మన గౌరవ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం మన డిఎస్పీ గారు అలాగే సిఐ గారు కూడా కాళహస్తి పట్టణంలో బహిరంగంగా మద్యం సేవించే ప్రాంతాలన్నింటినీ కూడా శుభ్రపరిచి వాటిని భవిష్యత్తులో అటువంటి మద్యపానం జరగకుండా నిషేధించేదానికి కూడా చర్యలు తీసుకునేదానికి ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ వాటర్ వర్క్స్ కాలనీలో ఈరోజు ఈ 2 డంపుల్ని కూడా మద్యం సేవించే డంపుల్ని క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో కూడా ఇటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ప్రజలకి మంచి కార్యక్రమాలకి ఉపయోగపడే విధంగా కూడా చేయాలని ఒక సంకల్పం ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా మన కాళహస్తి పట్టణంలో గుర్తించిన 12 ప్రదేశాలని రాబోయే వారం రోజుల్లో శుభ్రపరిచి వాటిల్లో భవిష్యత్తులో కూడా జరగకుండా చూసేదానికి చర్యలు తీసుకుంటాం. అలాగే ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి, బహిరంగంగా మద్యపానం చేయటం నేరం. అటువంటి నేరాన్ని ప్రోత్సహించకుండా మీరు కూడా సహకరిస్తే కాళహస్తి పట్టణం పరిశుభ్రంగా ఉండటంతో పాటు ఆరోగ్యకరంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరూ కూడా మా డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ తరఫున కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి కోర్టు సముదాయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు యోగా గురువు భాస్కర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి బేబీరాణి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ధర్మారావు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కృష్ణప్రియ పాల్గొని యోగా అభ్యాసనాలు చేశారు. సీనియర్ సివిల్ జడ్జి బేబీరాణి మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు శ్రీకాళహస్తి కోర్టు సముదాయం నందు యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించామని, శ్రీకాళహస్తిలోని సుఖబ్రహ్మ ఆశ్రమం నందు యోగా గురువు భాస్కర్ రావు ఉచితంగా యోగా అభ్యాసాలు నేర్పిస్తున్నారని, ఆసక్తి గల ప్రతి ఒక్కరూ ఈ సుఖబ్రహ్మ ఆశ్రమం నందు యోగాలు నేర్చుకుని ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకోవాల్సిందిగా కోరారు. జిల్లా జడ్జి గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు శ్రీకాళహస్తి కోర్టు ఆవరణంలో యోగా డే నిర్వహించడం జరిగింది. ఈ యోగా డే అనేది సుఖబ్రహ్మాశ్రమం ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించాము. ఈ యోగా డేలో అందరూ మా స్టాఫ్ అంతా పాల్గొన్నారు, మా ఆఫీసర్స్ అంతా, న్యాయమూర్తులంతా పాల్గొన్నారు. అందరూ విజయవంతం చేశారు. కాబట్టి ఈ యోగా డే వల్ల ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏమంటే అందరూ ఆరోగ్యంగా ఉండడానికి యోగా చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ యోగా మా గురువు గారు ఈరోజు ఎవరైతే యోగా నేర్చుకోవడానికి వస్తారో వాళ్ళందరికీ ఫ్రీగా నేర్పించడం జరుగుతుంది అని చెప్పారు. కాబట్టి ఎవరైతే యోగా నేర్చుకోవాలనుకుంటున్నారో సుఖబ్రహ్మాశ్రమానికి వెళ్ళి యోగా నేర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ యోగాని చేయడం వల్ల ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని మీ అందరికీ తెలియజేస్తున్నాం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవ శుక్రవారం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆర్జిత సేవా భక్తులు స్వామివారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గిరిజా శంకర్ల కళ్యాణం చేయిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని, ముత్తైదువుల సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణ ఉత్సవం శాస్త్రోక్తంగా చేపట్టారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి కలశ స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఉమాశంకర్ల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రవక్తలతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు అర్ధగిరి స్వామి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. వినాయక సాగర్ లో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం జరిగింది. యోగా గురువు వెంకటేశ్వర్లు నేతృత్వంలో యోగాను ప్రజలు ప్రాక్టీస్ చేశారు. అలాగే కచ్చప్పి ఆడిటోరియం ఆవరణలో పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని ప్రజలు పెద్ద ఎత్తున నిర్వహించారు. యోగా చేసిన అనంతరం పలువురిని సన్మానించారు. ఈ కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆరణి శివకుమార్ మాట్లాడుతూ భారత ప్రాచీన సాంప్రదాయమైన యోగాను ప్రతి ఒక్కరూ అనుసరించాలని అన్నారు. మానసిక ఉల్లాసానికి తోడు శారీరక ఆరోగ్యం యోగాతో మెరుగుపడుతుందని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషితో ఐక్యరాజ్య సమితి యోగాను గుర్తించి ప్రపంచ వ్యాప్తం చేయడం జరిగిందని అన్నారు. యోగాతో పాటు నడక ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆయన చెప్పారు. ప్రజల్లో యోగా పట్ల అవగాహన ఉన్నా ఎక్కువ మంది ప్రాక్టీస్ చేయడం లేదని ఆయన తెలిపారు. యోగా ప్రాక్టీస్ కు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలను ఎమ్మెల్యేతో చర్చించి వచ్చే ఏడాది యోగా దినోత్సవం నాటికి పూర్తి చేస్తామని ఆయన మాటిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్కాట్ కృష్ణప్రసాద్, జగన్నాథం, కైలాస్ సింగ్, చలపతి, కూరపాటి సురేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు. జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఈ రోజు తిరుపతి పట్టణంలో తుడా బ్యాక్ సైడ్ యోగా దినోత్సవ 10వ వార్షికోత్సవం జరుపుకోవడం, ఈ రోజు ఇక్కడికి మేము రావడం చూస్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఇది మొట్టమొదటిసారిగా 14/9/2014లో ఐక్యరాజ్య సమితి దగ్గర 196 మంది యొక్క అప్రూవల్ తీసుకొని యోగా దినోత్సవం జరుపుకోవాలనే సందర్భంగా ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి చొరవతో ఈ రోజు ఈ దినోత్సవం కూడా జరుపుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా 2017 21/6/2017 నుంచి ప్రతి ఒక్క సంవత్సరం కూడా యోగా దినోత్సవం సందర్భం జరుపుకోవడం అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇది యోగా చేసేదాని వల్ల 21/6/2017 ఢిల్లీలో జనపథ్లో మనం మొత్తం 35,300 మందితో మనం యోగా కార్యక్రమం చేపించినటువంటి ఘనత ప్రధానమంత్రి వారిని కూడా ఈ సందర్భంగా తిరుపతి ప్రజలు కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని గిన్నీస్ బుక్లో కూడా ఎక్కడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం ఈ రోజు కూడా మనం ప్రధానమంత్రి వారిలో మన ఓపెన్ చేయించారు మన దీంట్లో జమ్మూ కాశ్మీర్లో. అదేవిధంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వీక్షిస్తున్నటువంటి తిరుపతి ప్రజలు కూడా అందరూ కూడా తల్లిదండ్రులు అయితేనేమి బిడ్డలైతేనేమి ప్రతి ఒక్కరు కూడా యోగా మీద అవగాహన కల్పించుకొని ప్రతి ఒక్కరు కూడా యోగాకు ముందుండి యోగా చేసి ఆరోగ్యవంతులుగా ఉండాలనేసి కూడా తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా తిరుపతి పట్టణ పుర ప్రజలకు అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు యోగా దినోత్సవాన్ని ప్రకటించినటువంటి నరేంద్ర మోడీ గారికి మేమంతా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఆరోగ్యమే పరమావధిగా భావించి సామాన్య మానవునికి అందుబాటులో ఉండే విధంగా యోగాను రకరకాల సెంటర్లతో ప్రారంభించి మోడీ గారు ఎంతో ప్రజలకు ఉత్తేజకరమైన ఆరోగ్యకరమైనటువంటి దినోత్సవాన్ని ఈరోజు ఇచ్చారు. అందువల్ల మేము తెలియజేసేటంటే యోగా సెంటర్లు ఎక్కువ వెలిసి తిరుపతి ప్రజలకు మరియు భారతదేశ వ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ యోగాను నేర్చుకుని అభ్యసించి అందరూ ఆరోగ్య బాటలో ముందుంటారని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి అవకాశం ఇచ్చిన పతంజలి యోగా వారికి మేము జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం. ఈ ఇంటర్నేషనల్ యోగా దినోత్సవానికి నామకరణం చేసిన వారు మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పెట్టారు. కానీ ఇది మన భారతదేశానికి అంకితం కాలేకపోతుంది. అన్ని దేశాల వారు దీనికి ఉన్నటువంటి విలువ, ఈ యోగా అంటే ఏమని దానికి తెలిసినటువంటి వాళ్ళందరూ చేసుకుంటున్నారు. కానీ మన భారతీయులందరూ కూడా హాస్పిటల్కి మెడికల్ షాపులకే పరిమితం అయిపోతున్నారు. ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ నవ్యాంధ్రప్రదేశ్లో కొన్ని పట్టణాల్లో తిరుపతిలోనే చెప్పాలనుకుంటే తిరుపతిలో మెడికల్ షాప్లో హాస్పిటల్ ఎక్కువే కనబడుతున్నాయి. కానీ ఎక్కడా కానీ యోగాకు సంబంధించిన యోగా సెంటర్లు అయితేనేమి యోగా చేసేవాళ్ళు అయితే ఎక్కడా కనబడరు. కానీ ఈరోజు మనిషి తన నిత్య జీవితంలో 24 గంటల్లో కనీసం 1 గంట సేపన్నా యోగా చేసిన వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఇలాంటి యోగా చేయాలంటే ఇప్పుడు రామ్దేవ్ బాబా అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ సూచనల మేరకు కొంతమంది గురువులు తయారు చేసి స్వచ్ఛందంగా ఫ్రీగా నేర్పిస్తున్నారు. అయితే మనము కావాలంటే ఒక మెడికల్ షాపులో 1000 రూపాయలకి కావాల్సిన ట్యాబ్లెట్స్ అప్పు చేసైనా ఏదైనా ఉంగరము వాచ్లో కుదువు పెట్టేసైనా మెడికల్లోకి వెళ్తారే తప్ప మనం ఆరోగ్యంగా ఉంటే ఏం చేయాలి, ఇలాంటి సెంటర్లు ఎక్కడున్నాయి, మనం యోగా చేస్తే ఏమి, యోగా చేసినంత వరకు దాంట్లో ఉన్నటువంటి లాభాలే అని మన వాళ్ళకి తెలియలేకపోతున్నారు. అదే మన దేశం వదిలితే ఇతర దేశాల్లో అందరూ కూడా ఒక రోజు కాదు 1 గంటకి అని డబ్బులు తీసుకొని చేస్తున్నారు. కానీ వాళ్ళందరూ డబ్బులకి
చేసి నేర్పిస్తున్నారు. కానీ మన భారతీయులందరూ ఫ్రీగా నేర్పిస్తారు. కానీ దీని విలువ మనం తెలుసుకోలేకపోతున్నాం. ముఖ్యంగా ఏమంటే యోగా చేయడంలో ఉన్నటువంటి ఒకే చిన్న వినాదం, ఒక యోగాలో ఉన్నటువంటి కొన్నిట్లో ఒక సూర్య నమస్కారము అనేదాన్ని ఆ ఒక్క సూర్య నమస్కారం చేయాలంటే మినిమం 12 సార్లు వంగిలేయాలి. అలాగా ఒక రోజుగా ఆ క్లాసులో 10 సార్లు యోగాలో ఉండేటువంటి సూర్య నమస్కారాలు చేస్తే బొటనవేలు నుంచి తల వెంట్రుకల వరకు కూడా అన్ని అవయవాలు తన ప్లేస్ను వదిలి కొద్దిసేపు ఆరోగ్యంగా ఆనందంగా ఆ సిట్టింగ్ అవుతాయి. కాబట్టి ఇలాంటి యోగా చేయడం వల్ల చాలామందికి బిజినెస్ మ్యాన్లు అయితేనేమి, వ్యాపారస్తులు అయితేనేమి, ఉద్యోగస్తులేమి వాళ్ళకు ఉన్నటువంటి టెన్షన్లో భాగంగా ఈ యోగా చేసిన రోజు చాలా ఆనందంగా చాలా హ్యాపీగా ఉంటారు. గత 3 రోజులుగా తిరుమల శ్రీవారి ఆలయంలో అంగరంగ వైభవంగా సాగుతున్న జ్యేష్ఠాభిషేక ఉత్సవాలు నేటితో ముగిశాయి. శ్రీవారి ఉత్సవమూర్తుల పరిరక్షణ కోసం ప్రతి ఏటా నిర్వహించే జ్యేష్ఠాభిషేకాన్ని 3 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు అర్చకులు. జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రంతో పాటు వచ్చే పౌర్ణమి నాడు ఈ ఉత్సవాన్ని ముగించారు. 3 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవంలో శ్రీదేవి భూదేవి మలయప్ప స్వామి ఉత్సవమూర్తులకు మరమ్మతులు చేసి బంగారు కవచాలను అలంకరించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమలేశ్వరి ఉత్సవమూర్తి అయిన మలయప్పకు ఏడాది పొడవు జరిగే ఉత్సవాలలో కూడా అనేకం స్వామివారికి ఏడాది పాటు జరిగే ఉత్సవాల కారణంగా ఉత్సవమూర్తులు అరిగిపోకుండా ఉండేందుకు కవచధారణ చేసే ప్రక్రియే ఈ అవిద్యేయక అభిషేకం. తొలి రోజు స్వామి అమ్మవార్లను కళ్యాణోత్సవ మండపంలో కొలువుదీర్చి ఆవాహనం, ఆచమనయం, నవగ్రహ పూజ, కలశారాధన హోమం నిర్వహించారు. ఆవాహనం చేసి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి పంచలోహ కవచాలను సడలింపు చేశారు. స్వామి అమ్మవార్లకు శ్రవణ తిరుమంజనం నిర్వహించడం జరిగింది. రెండవ రోజు కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్లకు విశేష పూజలు, సమర్పణలు జరిగాయి. మూడవ రోజు స్వామి అమ్మవార్లకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఉత్సవం పరిసమాప్త సూచికగా పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. ఈ సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి నూతనంగా అమర్చిన బంగారు కవచ ధారణతో మాఢ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు. అభిధేయక అభిషేకం సందర్భంగా టీటీడీ ఈ రోజు పలు ఆర్జిత సేవలను రద్దు చేసింది. రేపటి నుంచి యథావిధిగా శ్రీవారి ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలను టీటీడీ పునరుద్ధరించనున్నది. యోగాసనాలతో ఆరోగ్యం, ఆనందమయ జీవితాన్ని గడపవచ్చని చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్థానిక పీవీకేఎన్ కళాశాల మైదానం నందు 10వ అంతర్జాతీయ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పాల్గొని యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ యోగాతో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు అన్నారు. యోగాను ప్రోత్సహించడానికి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. యోగాసనాలతో మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్, జిల్లా శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. యోగా గురువులు పలు ఆసనాలను ప్రదర్శించగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు వాటిని అనుకరిస్తూ ఆసనాలను వేశారు. ఈరోజు 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మరి అటు సెంట్రల్ గవర్నమెంట్, ఇటు స్టేట్ గవర్నమెంట్ యొక్క ఆదేశాల మేరకు మన చిత్తూరు జిల్లాలో కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో, ఈ ఆయుష్ డిపార్ట్మెంట్ యొక్క ఆధ్వర్యంలో ఈ యోగాభ్యాసం అనేది ఈరోజు ఇక్కడ చేయటం జరిగింది. ఇలా ముఖ్యంగా మనందరికీ తెలుసు, ఇది ప్రాచీనమైనటువంటి విద్య. ఈ విద్యాభ్యాసం అనేది మన ఇండియాకి చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటిది. ఇక్కడ మన దగ్గర నుంచే
విదేశాలకు కూడా యోగా విద్య అనేది వెళ్ళటం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే మన లైఫ్లో యోగా అనేది ఒక భాగంగా చేసుకొని ప్రతిరోజు అభ్యాసం చేసినట్లయితే మరి రోగాల నుంచి, ముఖ్యంగా రోగాల నుంచి మనం విముక్తి తీసుకోవచ్చు. అట్లా మానసిక ఒత్తిడి నుండి వీటి నుంచి విముక్తి పొందవచ్చు. కాబట్టి అందరూ యోగాభ్యాసం, ముఖ్యంగా ఇక్కడ సంకల్ప యోగా ట్రస్ట్ ఇక్కడ వాళ్ళు ప్రతిరోజు కూడా ఉచితంగా వారందరూ కూడా గురువుగారు ఉన్నారు అక్కడ, వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ యోగాభ్యాసం జరుగుతూ ఉంటుంది. దాన్ని ప్రజలు ఉపయోగించుకోవచ్చు. అదే మాదిరిగా వారు మాకు ఈరోజు ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరిగే దీనికి కూడా వారు వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్టర్స్ని వాళ్ళని కూడా ప్రొవైడ్ చేసి హెల్ప్ చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరు ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి, తర్వాత నర్సింగ్ విద్యార్థులు, అట్లనే ప్రజలు, తర్వాత డైలీ ఇక్కడికి వచ్చేటటువంటి యోగ సాధకులు వీళ్ళందరూ కూడా ఈరోజు విరివిగా పార్టిసిపేట్ చేశారు. వీళ్ళందరికీ కూడా మరి ప్రభుత్వం తరఫున, జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే మీరందరూ కూడా ప్రతిరోజు యోగాసనాలు చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రతి మనిషి తన దైనందిక జీవితంలో యోగాను అంతర్భాగం చేసుకున్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యవంతుడవుతాడని బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక బీజేపీ గంగమ్మ గుడి శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు యోగాసనాలు వేశారు. యోగా మాస్టర్ రాజశేఖర్ రెడ్డి వీరి చేత యోగాసనాలు వేయించారు. బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి యోగా విశిష్టతను, ఉపయోగాలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగాకు అనేక రోగాలను నయం చేసే శక్తి ఉందని, ఇది సైంటిఫిక్ గా నిరూపితమైందని పేర్కొన్నారు. యోగాకు సమయ పాలన లేదని, ఏ సమయంలోనైనా ఎక్కడైనా యోగాను చేయవచ్చునని, క్రమం తప్పకుండా యోగా చేయడం వలన సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తిరుపతి గంగమ్మ గుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్, బీజేపీ తిరుపతి తూర్పు మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ బూత్ అధ్యక్షులు కాముసు బాబు, తిమ్మిశెట్టి చంద్రశేఖర్, ప్రసాద్, రమణప్ప, కళ్యాణి, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, మస్తాన్, రాజశేఖర్ రెడ్డి, డిఎంకే గణేష్, ఎన్డీఏ కూటమి నాయకులు సాంబోలు హరినాథ్, కళావతి, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగా దినోత్సవంలో ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని నరేంద్ర మోడీ గారు వచ్చినాక యోగా డే విశిష్టత పెరిగింది. మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా యోగా డే పాటిస్తున్నారు. యోగా వల్ల ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు. మోడీ గారు వచ్చిన తర్వాత యోగా సెంటర్లు అయితేమి, యోగా ఫ్రీ క్యాంపింగ్ అయితేనేమి, యోగా జనకు నేర్పించడానికి, విద్యార్థులు నేర్పించడానికి కూడా ఒక క్లాసు రాబోయే రోజుల్లో పెట్టబోతున్నారు. ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని మోడీ గారు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం చాలా గొప్ప విషయం తెలియజేస్తున్నారు. దినోత్సవం యోగా డే ఈరోజు మోడీ గారు ఏమంటే ఈరోజు యోగా దినోత్సవం బాగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరము యోగా అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయన నిద్ర లేదు, పొద్దున్న నుంచి యోగా బాగా చేస్తాడు. కాబట్టి మనం కూడా అందరము ఆయన దీంట్లో పాటించాలా. ఈరోజు పిల్లలు కానించి పెద్దవాళ్ళు కానించి యోగా ప్రతి ఒక్కరూ యోగా చేస్తారు. ఏమంటే ఆయన మనకు నేర్పించింది, ఆయన యోగా అంటే ఆయన మనకు నేర్పించింది ఆయన యోగా అంటే. కాబట్టి మనం ఆయన దారిలో మనం నడుస్తున్నాం. కాబట్టి ఇది చాలా శుభదినం. ఈరోజు మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు ఆయన మోడీ గారు. మంచిది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోనే యోగా మాస్టర్స్కి అయితేమి, యోగా చేస్తున్నటువంటి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. మోడీ గారి యొక్క భారత ప్రధాని గౌరవనీయులు మోదీ యొక్క వారి యొక్క ఆకాంక్ష యోగా చేసి ఆరోగ్యంగా ఉండాలి, భారతీయులందరూ బాగుండాలి. ఒక యోగా అంటే ఒక డాక్టర్ అన్నమాట. డాక్టర్ పేషెంట్కి ఎలా ట్రీట్మెంట్ చేస్తారో ప్రతి యోగా చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక పేషెంట్ అయితే, యోగా డాక్టర్ అయితే మనం చేసేటువంటి యోగాలు ద్వారా కూడా మనం చక్కగా ఆరోగ్యమే మహాభాగ్యంగా ఉండొచ్చు. అందరూ బాగుండాలి, అందులో మనం అందరం ఉండాలి అని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరొకమారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మీకు అందరికీ ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ యోగా భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు మొత్తం వ్యాపించి ఉన్నది. యోగా అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలనే కాదు, మనం ఏ విధమైనటువంటి ఉబ్బసాలు ఈ రోగాలు ఉంటే కూడా మనం ఈ యోగా చేసిన దానివల్ల నయం అవుతాయి. మనం రోజు చేసేదానివల్ల ఆరోగ్యంగా దృఢంగా ఉంటారు ప్రతి ఒక్క. కానీ చాలామంది అనుకుంటారు ఈ కుల మతాలకి
అతీతంగా ఉంటుంది. ఇది చాలా మంది ఏమనుకుంటారంటే మందే అనుకుంటారు, కాదు. అందరూ ప్రతి ఒక్కరూ యోగా చేసుకున్న ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు. మరొకసారి యోగా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ, మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు యోగా దినోత్సవాన్ని మన దేశవ్యాప్తంగా అందరూ చేసుకోవాలనే తలంపుతో ఈరోజు ప్రతి చోట ప్రతి వాడలా ఈరోజు యోగా దినోత్సవాన్ని చేసుకుంటున్నాము. ముఖ్యంగా యోగా వలన మనకి ఆరోగ్యంగా, శరీరం దృఢత్వంగా, చక్కటి ఉల్లాసమైన జీవితాన్ని యోగా వలన మనం పొందుతాం. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కూడా ఈ యోగా చేయడం వలన వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతున్నారు. మన దేశంలో మన మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ యోగాకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మన దేశంలో చేస్తున్న యోగా కూడా ప్రపంచ దేశాల్లో దీన్ని అనుసరిస్తున్నారంటే మన ప్రధాని నరేంద్ర మోడీ గారి గొప్పదనం. ఈ యోగా వలన ప్రతి ఒక్కరు పిల్లల నుంచి వయసైన వారి వరకు ప్రతి ఒక్కరు ఈ యోగా చేయడం వలన వారు చేసే విధంగా వారికి ఏది అనుకూలం ఉంటే అది చేస్తే చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ముఖ్యంగా మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఉదయం లేస్తానే యోగాతోనే దినచర్య స్టార్ట్ చేస్తారు. అందువల్ల వారు ఈ వయసులో కూడా 70+ అయినాడా ఉల్లాసంగా, యాక్టివ్గా యువకుల వరే మన దేశాన్ని అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఇక్కడ రాష్ట్రాన్ని మన చంద్రబాబు నాయుడు గారు యువ చైతన్యంతో నడిపిస్తున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ యోగా చేసి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి సుఖబ్రహ్మ ఆశ్రమంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు యోగా అభ్యాసకుల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తి సుఖబ్రహ్మ ఆశ్రమం పీఠాధిపతి విద్యా స్వరూపానందగిరి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ పాల్గొని యోగా అభ్యాసకులతో పాటు యోగాసనాలను వేశారు. అనంతరం కోల ఆనంద్ శ్రీకాళహస్తి సుఖబ్రహ్మ ఆశ్రమం పీఠాధిపతి విద్యా స్వరూపానందగిరిని మరియు యోగా గురు భాస్కర్ గురువుని శాలువతో సత్కరించి ఆశ్రమం వారు ప్రతి ఒక్కరికి యోగా ఉచితంగా అందజేస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు. సుబ్రహ్మణ్యం ఆశ్రమ పీఠాధిపతి విద్యా స్వరూపానందగిరి మాట్లాడుతూ, భారతదేశ చరిత్రకు ఎనలేని కీర్తిని యోగా తీసుకొని వచ్చిందని, యోగాన్ని అవలంబించడం వల్ల శరీరంలో ఎటువంటి రోగాలు రాకుండా ప్రతి ఒక్కరూ దృఢంగా ఉంటారని, మానసిక ఉల్లాసంతో మెదడు ఉత్తేజమై మనుషులు ఆరోగ్యంగా ఉంటారని, కాబట్టి ప్రతి ఒక్కరూ యోగా నేర్చుకోవాలని కోరారు. జూన్ 21వ తేదీన ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకుంటున్నప్పటికీ భారతదేశంలో యోగాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ చాలా విశిష్టమైన స్థానాన్ని తెచ్చారని, ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మనస్సును శుద్ధం చేస్తూ మనస్సుకు చాలా పవర్నిస్తుంది యోగాసనాలు. మనస్సు యొక్క డిగ్రీని చాలా సంకల్ప బలాన్ని పెంచుతుంది. మనోబలం అక్కడుంటే అక్కడ వాడు చేయలేని పని ఉంటుంది. కాబట్టి ఈ మనోబలాన్ని మీరు ఎక్కడైనా ఈ ఇంద్రజాలికులు వస్తారు, వాడు ఏవో చేస్తాడు, ఆఖరకు ఈ పబ్లిక్లోనే వాడు పిలుస్తాడు, కింద పడేస్తాడు, వాడిని ఇలా అంటాడు, వాడు పడిపోతాడు. పడిపోయినా గుడ్డ వేస్తాడు, ఇలా రమ్మంటాడు, వస్తాడు, ఇదేం గుడ్డు చొక్కాయి కలర్ చెప్తాడు. మరి వాడి కళ్ళ మీద గుడ్డు ఉంది ఎలా చెప్పాడు అంటే, వీడు సాధన ద్వారా వీడి మనస్సును చాలా హైయెస్ట్ డిగ్రీ అంటాడు. మనస్సు ద్వారా వాడికి ఫలాందంటే వాడు చెప్తాడు. ఇది ప్రాక్టికల్. కాబట్టి ఇంత మనస్సు అనేటువంటిది ఎంతో శక్తినిస్తుంది, ఎదుటి కంట్రోల్ చేస్తుంది. ఎదుటి సంకల్పాలు అయితే అంత సాధన చేస్తే, కాబట్టి ఈ మనస్సు అంతఃకరణ శుద్ధి కోసం మరి యోగం చాలా ముఖ్యమైనటువంటి. కాబట్టి యోగేన చిత్తస్య అని సూత్రం నేను రోజు ప్రార్థన చేస్తాను. యోగేన చిత్తస్య పదేన వాచాం. యోగం చిత్తాన్ని శుద్ధం చేస్తుంది. చిత్తశుద్ధి వస్తే మనోసంకల్పాలను బట్టి యాక్షన్స్ ఉండేది. కాబట్టి మూల సూత్రం అది. కాబట్టి మీరు రోజు యోసనాలు ఎన్నో జబ్బులు పోతారు. దీంతో శరీరంలో జాయింట్స్లో అన్నిట్లో కలిగినటువంటి మురికంతా కూడా పోతుంది. మానసికమైన సంకల్పం శుద్ధమవుతుంది. కాబట్టి జీవనయానానికి ఇంతకు మించిందే లేదు. ప్రపంచంలో ఏ జబ్బు బాధేసినటువంటి వాటి కూడా
యోగా సిస్టమ్ బాగు చేస్తుంది. ఇది అంతర్జాతీయమైనటువంటి వైద్య సంస్థ కూడా ఒప్పుకొని మరి ఆనాడు నెహ్రూ కోట్ల రూపాయలు యోగ సంస్థలకు ఇది ఇచ్చారు. కాబట్టి ఇటువంటి యోగాన్ని ప్రతిరోజు చేసుకొని మరి చిత్తశుద్ధి శరీర శుద్ధి చేసుకొని మీ జీవితాన్ని ఆనందంగా గడపండి. దీన్ని ప్రాచీన భారతదేశంలో మనకు అందించిన అమూల్యమైనటువంటి వస్తువు ఈ యోగం. ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇక్కడి నుంచి రావాలి. టిబెట్లో ఉండేది. టిబెట్ కూడా ఇక్కడి నుంచి నేర్చుకున్న వాళ్ళే. టిబెట్లో కూడా ఇక్కడి నుంచి పోయిందే ఇది శాస్త్రం. కాబట్టి దీన్ని జాగా ప్రతిరోజు కొంత సమయం వినియోగించాలి. కొంత సమయం వినియోగిస్తే మానసిక ఈ ప్రపంచంలో యోగ దినాన్ని జరుపుకునే యొక్క ప్రక్రియను ప్రపంచం ఐక్యరాజ్య బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో యోగాకు ఒక గుర్తింపు తీసుకొని వచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని అన్నారు. ప్రతినిత్యం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగా ఆసనాలు వేస్తూ ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, ప్రధాని నరేంద్ర మోదీని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ యోగా నేర్చుకోవాలని కోరారు. శ్రీకాళహస్తిలోని సుఖబ్రహ్మ ఆశ్రమం నందు ఉచితంగా పేదలకు యోగా నేర్పిస్తున్న పీఠాధిపతులు మరియు యోగా గురువులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ యోగా నేర్చుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆయన కోరారు. జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవం. ప్రతి ఒక్కరికి కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పూజ్యులు గురువులు మన సుఖబ్రహ్మాశ్రమం పీఠాధిపతులు వారి యొక్క సందేశంతో మరి యోగా ప్రక్రియ గురించి, యోగా వల్ల జరిగే ప్రయోజనం గురించి, మరి యోగాని భారతదేశంలోని యోగా అన్నటువంటి పుట్టడం, ఈ యోగాని ప్రపంచం అంతా కూడా ఈరోజు అంటే ఎన్నో దేశాలు ఉండేది ప్రపంచంలో, అవన్నీ కూడా మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు జూన్ 21ని మరి యోగా దినోత్సవంగా ప్రపంచం అంతా కూడా జరుపుకునే విధంగా తీసుకొచ్చారు. మన కోసం, ప్రతి ఒక్కరి కోసం. ఈరోజు చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చున్నారు. మరి ఇప్పటి నుంచే వారి యొక్క ఈ యొక్క యోగా శిక్షణ ప్రారంభిస్తే ఖచ్చితంగా వారి యొక్క జీవితం లైఫ్ టైంలో కూడా ఎలాంటి చిన్నపాటి రోగాలు కూడా లేకుండా వారి ఆరోగ్యం గురించి కావచ్చు, వారి మనసు కావచ్చు, అన్నీ కూడా ఒక ప్రశాంతమైనటువంటి దీంతో మన శరీరం ముందుకు పోతుంది. కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క యోగా దినోత్సవాన్ని, యోగాని ప్రతి ఒక్కరు కూడా పాటించేందుకు మన సుబ్రహ్మాశ్రమం వారు మరి ప్రతిరోజు కూడా ఇక్కడ యోగా ట్రైనింగ్ క్యాంప్ ప్రతిరోజు జరుపుతూ ఉంటారు. మరి ఇంకా కూడా శ్రీకాళహస్తి పట్టణంలో ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చి మరి ఈ యొక్క యోగా ప్రక్రియను ప్రారంభిస్తే అందరూ కూడా ఆరోగ్యాలతో ఉంటారని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ యోగా దినోత్సవ శుభాకాంక్షలు గురువారికి నా ప్రణామాలు తెలియజేస్తాను. గత ప్రభుత్వంలో ఆక్రమించుకున్న ప్రభుత్వ స్థలాలను కాపాడాలని తెలుగుదేశం పార్టీ తిరుపతి నగర అధ్యక్షులు వట్టికుంట శంకరనారాయణ ప్రభుత్వాధికారులకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం తిరుపతి పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయంలోను, తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలోను ఈ మేరకు తెలుగుదేశం పార్టీ తిరుపతి నగర అధ్యక్షులు వట్టికుంట శంకరనారాయణ వినతి పత్రం అందజేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నుంచి స్థానికంగా ఉండే వైఎస్ఆర్సీపీ నాయకులు తిరుపతిలో భూ కబ్జాలతో పాటు ముఖ్యంగా శ్రీనివాసం, విష్ణునివాసం, కోనేరు, టౌన్ బ్యాంకు, రైల్వే స్టేషను, బస్టాండు మరియు కర్నాల వీధి మొదటి నుంచి కూడా ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ పైన కూడా రౌడీజంతో, దందాయిజంతో మొత్తం ప్లాట్ఫామ్ అన్నీ కూడా ఆక్యుపై చేసుకొని ప్రతి ఒక్క వ్యాపార దగ్గర నుంచి రౌడిజం చెలాయిస్తూ ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వము వాళ్ళు నిర్మించిన బస్ స్టాపుల్లో కూడా మొత్తం వ్యాపారం నిర్వహిస్తూ రాత్రిపూట గంజాయి, అదేవిధంగా మద్యం తాగుతూ భక్తుల్ని భయపెడుతూ, అదే మహిళా భక్తులందరూ కూడా కించపరుస్తూ, అవమానపరుస్తూ, వారు గంజాయి మత్తుల్లో కూడా యువత మరి కొంతమంది రౌడీ మూకలు కూడా భక్తుల్ని బెదిరిస్తూ వారు అనేక రకాల ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడిగా గౌరవ ఎస్పీ గారికి మేము ఒకటే తెలియజేస్తున్నాము. మీరు తిరుపతి మహానగరంలో ప్రక్షాళన మొదలుపెట్టి ముఖ్యంగా బస్ స్టాండ్ ప్రాంతము, రైల్వే స్టేషన్ ప్రాంతము, శ్రీనివాసం ఎదురుగా, విష్ణునివాసం ఎదురుగా, టౌన్ బ్యాంక్ చుట్టుపక్కల, అదేవిధంగా కోనేటి కట్ట చుట్టుపక్కల కూడా చిన్న చిన్న వీధుల్లో కూడా ప్రభుత్వ స్థలాల్లో దౌర్జన్యంగా గడిచిన 5 సంవత్సరాలుగా ప్రజల్ని భయపెడుతూ ప్రభుత్వ ఆస్తుల్లో వీళ్ళు ఓనర్లుగా చలాయిస్తూ వారు సొంత నిర్మాణాలు చేపట్టి ఒక షాపుల యొక్క సముదాయాన్ని నిర్వహించి షాపుల్లో వాళ్ళకి నచ్చిన విధంగా ధరలు నిర్ణయించి ఎటువంటి ప్రభుత్వానికి చెల్లించకుండా ప్రభుత్వ భూములు సొంతం చేసుకోవడానికి ఈరోజు అన్ని రకాలుగా ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా గౌరవ హోంమంత్రి గారు
ఈరోజు ఒకటే మాట చెప్పారు, తిరుపతి కానీ రాష్ట్రంలో కూడా గంజాయి లేని రాష్ట్రంగా గంజాయి నగరాన్ని చేస్తున్నారు. ముఖ్యంగా తిరుపతి అంటేనే ఒక కలిగే వెంకటేశ్వర స్వామి శ్రీవారి భక్తులు రోజువారీ కాకుండా శనివారం ఆదివారం పూటల్లో అదే సెలవు దినాల్లో లక్ష సంఖ్యలో వచ్చే పరిస్థితి ఉంది. అలాంటి సంఖ్యలో కూడా నేను అన్ని కూడా ఫోటోలు ఆధారం చూపిస్తున్నాము. ప్రతి ఒక్క చోట కూడా బస్ స్టాండ్ దగ్గర కానీ రైల్వే కూడా ప్రతి ఒక్క ఫుట్పాత్ను ఆక్యుపై చేసుకొని వారి సొంత మనుషుని రౌడీలు పెట్టి రౌడీజం ప్రోత్సహిస్తూ రాత్రిపూట తిరుపతిని భయానకంగా చూస్తున్నారు. తిరుపతి అంటే ప్రశాంతతకి నిలయం, తిరుపతి అంటే విద్యాసం నిలయం. అమ్మాయిలు తల్లిదండ్రులతో రాత్రిలో ట్రైన్లు దిగుతూ ఉంటే కూడా ఈ విధంగా ప్రతి ఒక్క చోట దౌర్జన్యం చేసి ప్లాట్ఫామ్స్ అన్ని కూడా ఆక్యుపై చేసుకొని ఈ రకంగా తిరుపతిని బెదిరిస్తున్నారు. మేము ఒకటే ఎస్పీ గారిని కోరుతున్నాము, ఎస్పీ గారు తక్షణం మీరు ఈ చర్యలు తీసుకొని దాడులు నిర్వహించి అన్యాక్రాంతమైన ఇలాంటి స్థలాల్లో ఎవరైతే పాదాచారం నడుస్తున్న చోట ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బంది పడతారు. అదేవిధంగా వెహికల్స్ అంతా కూడా చూడండి, వెహికల్స్ ఏ విధంగా రోడ్డు మీద పెడుతున్నారు అంటే ఈ రాష్ట్రంలో ఒక పద్ధతులు లేవా? ఎస్పీ గారు దయచేసి ట్రాఫిక్ని కూడా మీరు కంట్రోల్ చేసి పాదాచారులకి, చంటి బిడ్డలకి, తల్లులకి అంతా కూడా ప్లాట్ఫామ్ మీద నడిచి వారి యొక్క భద్రతను కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. అదేవిధంగా తిరుపతి జిల్లా ఎస్పీగా మీరు కూడా అలాంటి బాధ్యత తీసుకొని తక్షణం ఈ షాపులన్నిటి తొలగించి గడిచిన ప్రభుత్వంలో రౌడీజం చేసిన వాళ్ళందరినీ కూడా గంజాయి బ్యాచ్ అంతా కూడా తక్షణం అరెస్ట్ చేసి జైలుకు పంపి తిరుపతికి ఒక మంచి వాతావరణం కల్పించి శ్రీవారి భక్తులందరికీ కూడా న్యాయం చేసి అన్ని రకాలుగా శాంతి భద్రతలు కాపాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఉమ్మడి కూటమిలో శాసనసభ్యులుగా విజయం సాధించిన వారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణం ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. శుక్రవారం తిరుపతి ఎన్టీఆర్ కూడలి వద్ద ఉమ్మడి కూటమిలో శాసనసభ్యులుగా విజయం సాధించిన వారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణం ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు పరస్పరం పంచుకుని ఆనందోత్సాహాల నడుమ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో 4వ పర్యాయం అడుగు పెడుతూ ఏదైతే ఆయన శపథం చేశాడో ఇది గౌరవ సభ, ఇక్కడ చాలా దుర్మార్గాలు, అరాచకాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఈ సభలో మనము ఉండలేము, ఉండకూడదు కూడా. ప్రజల దగ్గరికే వెళ్ళి నేను ప్రజాక్షేత్రంలో న్యాయం కోరి మళ్ళా ముఖ్యమంత్రిగా ఈ సభ గౌరవ సభను గౌరవ సభగా మార్చి వస్తానని పట్టినటువంటి శపథానికి ఈ రోజున మరి మనమంతా కూడా ఆయన 4వసారి సీనియర్ మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా, 2 పర్యాయాలు మరి ప్రతిపక్షంలోనూ ఉండి ప్రజల సాధక బాధాలు చూసి ప్రజా పరిపాలన అందించే దిశగా ఈ రోజున 4వసారి ఆయన ప్రమాణం స్వీకారం చేయబోతున్న సందర్భంగా, అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్న సందర్భంగా ఆయన శపథం నెరవేరిన దిశగా ఈ రోజుగా అదేవిధంగా నారా భువనేశ్వరి నిజం గెలవాలి అని ఉద్యమించిన తీరు కానివ్వండి, అదేవిధంగా యువగళం నారా లోకేష్ గారు చేసినటువంటి కష్టం కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ రోజున ఫలించి మహాకూటమి నాయకులంతా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతమొందించాలి, ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూనీ చేయబడింది, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెలకొనాలని ఈ రోజున కూటమి మోడీ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అందరూ ఏకమై ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని పునర్నిర్మాణాన్ని గావించాలని తీసుకున్నటువంటి నిర్ణయానికి ఈరోజు మరి ప్రారంభం కాబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరికీ కూడా శాసనసభ్యులకి, మంత్రులకి, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారికి, సీఎంగా చంద్రబాబు నాయుడు గారికి అందరికి కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుకుంటూ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకము, తిరుపతి నగరంలో తెలుగుదేశం ప్రజానీకము, అదేవిధంగా అభిమానులు, శ్రేయోభిలాషులు, ప్రజలు అందరూ కూడా కలిసి తిరుపతి నగరంలో కూడా మరి ఈ పండుగను జరుపుకుంటున్నారు. అందరికీ కూడా జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి, ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అలాగే తిరుపతి ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ మరియు 4 కాళ్ల మండపం ప్రాంతాల్లో ఆరణి శివకుమార్ ఆధ్వర్యంలో ఉమ్మడి కూటమి నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకరణ, అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులుగా 4 సార్లు ముఖ్యమంత్రిగా చేపట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన దానికి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మన తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి ఈరోజు పదవి బాధ్యతలు పదవి స్వీకరణ చేయడం, ప్రమాణ స్వీకరణ చేయడం, ఆయన కూడా పేరు పేరున ధన్యవాదాలు, శుభాభినందనలు, కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేస్తూ ఈరోజు చాలా శుభదినం. ఈరోజు చూస్తూ ఉంటే 164 సీట్లు మన ఎన్డీఏ కూటమిది రావడం, అదేవిధంగా వీళ్ళ యొక్క వైఎస్ఆర్సీపీ అరాచక దోపిడీ పాలనకు 11 మంది రావడం ఇది ప్రజలకందరికీ కూడా తెలిసిన విషయమే. ఈరోజు చూస్తున్నాం, ఇది కూడా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినటువంటి ప్రజలు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయే దానివల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మొహంలో చూస్తూ ఉంటే ఏడుపు ముఖం పుడతా ఉందనేసి కూడా తెలియజేసుకుంటున్నాను. ఇది కాదు, ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఒక్క సీటు కూడా రాకుండా చేయడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ 11 సీట్లు తీసుకొని ముచ్చటగా ఇంట్లో కూర్చోవాలనే తప్ప మీరు ఎందుకు ఈరోజు ఇది అసెంబ్లీకి వచ్చారని కూడా నిలదీసే దౌర్భాగ్య స్థితి ప్రజల దగ్గర అడుక్కునే పరిస్థితి కూడా వస్తూ ఉంది. మీరు ఈ 11 సీట్లు తీసుకొని మీరు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసుకునేటువంటి మీకు ఈ పాలన అవసరమా అని అడుగుతున్నా. ఈరోజు చూస్తున్నాం, ఈ దోపిడీ పాలనకు, అవినీతి పాలనకు చరమగీతపడినటువంటి ప్రజలకు పేరు పేరున అందరికీ ఈరోజు వందనాలు, శుభాభివందనాలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు తిరుపతి పాలన చూస్తూ ఉంటే అవినీతి పాలన, దోపిడీ పాలన, డ్రగ్స్ చేసి ఇండ్లు కొల్లగట్టి టీడీఆర్ బాండ్లు చేసి ఈరోజు చేసిండేది చూస్తే, ఆ రోజు ఎప్పుడైతే ఎలక్షన్లో ఓడిపోయినారో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా బయట వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇది ప్రజలు కూడా గుర్తించాలి. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చిన వెంటనే ప్రత్యేక దృష్టి పెట్టి తిరుపతి ప్రజలకు కూడా అండగా ఉంటాడు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు అనేసి కూడా ప్రజలకు కూడా తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఏది ఉన్నా అన్నీ కూడా కలిసి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ ఉమ్మడిగా పోరాడి ప్రజల యొక్క సమస్యలను కూడా తీరుస్తారని కూడా తెలియజేసుకుంటూ చూడండి. జై చంద్రబాబు, జై జనసేన. అడుగు పెట్టనివ్వనన్నారో, ఎవరైతే తిరుపతిలో గెలవలేమన్నారో ఆ నాయకులకందరికీ ఈరోజు మీ ఇంట్లో టీవీలు ఉంటే టీవీలు పెట్టుకొని చూడండి. పిఠాపురం నుంచి ఒక పులి అసెంబ్లీలో అడుగుపెట్టింది, తిరుపతి నుంచి ఇంకొక పులి అడుగుపెట్టింది. మీకు ఇప్పటికైనా సరే ఒక అవకాశం ఇస్తున్నాం. ఎలాగో మీరు ప్రజల్ని మోసం చేశారు, ఇంకైనా సరే మీ జీవితాలు మీరు మార్చుకోకపోతే మీరు కంటికి కూడా కనపడరని చెప్పి హెచ్చరిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారికి, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి ఈ అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, తిరుపతి ప్రజలందరికీ మా పాదాభివందనం తెలియజేస్తూ, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, ఆర్ఎన్ శ్రీనివాసులు గారు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా తిరుపతిలో భారీ ఎత్తున కేక్ కట్ చేసి టపాకాయలు పేల్చి జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ 5 ఏళ్ళు కూడా యావత్తు ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారికి, మన తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తున్న ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గతంలో వైసీపీ కుక్కలు కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు తాకనివ్వనని చెప్పి ఎవరైతే అన్నారో, ఈరోజు ఆ కుక్కలు ఎవరు కానీ అసెంబ్లీలోకి అడుగు పెట్టలేని పరిస్థితి ఈరోజు వాళ్ళకు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి నుంచి 21 సీట్లు ఇస్తే 21 సీట్లకు గాను 21 సీట్లు విజయ దుందుబిగి మోగించిన పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పేద బడుగు బలహీన వర్గాల వారికి ఒక ఆశాజ్యోతిగా కనబడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల్లో ప్రజలందరినీ జలగలా పీడించి రక్తం తాగి వాళ్ళ జీవితాలతో చెలగాటమాడారు. జగన్మోహన్ రెడ్డికి సరైన గుణపాఠం ఈ రాష్ట్ర ప్రజలు చెప్పారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డికి సిగ్గు బుద్ధి ఉంటే అతను స్వచ్ఛందంగా రాజీనామా చేసి రాజకీయాల నుంచి విరమించుకొని లండన్లో ఉన్న వాళ్ళ కూతురు దగ్గర పోయి శేష జీవితం గడపాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే మరోసారి
పవన్ కళ్యాణ్ గారికి, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి అసెంబ్లీలో అడుగుపెట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పరిసమాప్తమైన శ్రీవారి 3 రోజుల అభిషేక జ్యేష్ఠాభిషేక ఉత్సవాలు, నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం, శనివారం నుంచి యథాతథంగా ఆర్జిత సేవలు. యోగాతో రోగాలు దూరం. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు, యోగా ఆవశ్యకతను చాటి చెప్పిన వక్తలు. అంగరంగ వైభవంగా అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు, వివిధ వాహన సేవల్లో భక్తులను కటాక్షిస్తున్న దేవదేవుడు. ఆహార పదార్థాల్లో జర్రి ఉండడంతో అవాక్కైన వినియోగదారులు, PS4 రెస్టారెంట్ను మూసివేయాలని సిపిఎం నాయకుల డిమాండ్, రెస్టారెంట్ ముందు ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.